శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెస్తా సేవా సంఘం అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, గుండెబైన యాదగిరి, సింగం సత్యనారాయణ, కూరెల్ల విజయ్ కుమార్, లక్ష్మయ్య, మల్లయ్య, బెస్త సంఘం సభ్యులు, బీసీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పానగల్ రోడ్లో గల 19వ వార్డు శ్రీనగర్ కాలనీలో శ్రావణ మాసం సందర్భంగా మరి ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలో బెస్త కమ్యూనిటీ నుంచి గత 20-30 సంవత్సరాలుగా సాంప్రదాయపరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ కమ్యూనిటీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా ఇక్కడ అమ్మవారి తల్లికి ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకొని మరి మళ్ళీ సంవత్సర కాలం పాటు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మొక్కులు తీర్చుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నారు. మరి సంతోషమైనటువంటి విషయం. మరి వారందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా గతంలో నేను కౌన్సిలర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా 3 సార్లు చేయటం జరిగింది. గతంలో ఈ యొక్క కమ్యూనిటీ వాళ్ళని రాజ్యసభ నిధుల నుంచి మంజూరు చేయించి నిర్మాణం చేయించడం జరిగింది. దీనికి కావలసినటువంటి ఫర్నిచర్ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మా తరపున అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో పానగల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో బెస్తా సంఘం భవనంలో గత 25 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ పండుగ చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని దేవతని అష్టైర్యాలతో సుఖ సంతోషాలతో వార్డు ప్రజలు ఉండాలని, కాలనీ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ఉండాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండడం జరిగింది. గత 3 పరిహారాలు చేసినటువంటి కౌన్సిలర్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. అదేవిధంగా టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు వాణిజ్య సెల్ కూరెల్ల విజయ్ కుమార్ గారు కూడా హాజరు కావడం జరిగింది. దీనికి బెస్త సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. ఈ కాలనీ వాసులు కానీ ఈ పట్టణ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవతను కొలుస్తూ ఉన్నాం. నల్లగొండ పట్టణంలోని అదే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో మరి కాలనీ వాసులు పెద్ద ఎత్తున బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా 20-30 సంవత్సరాల నుంచి బెస్త సంఘం మరి ఇక్కడ నిర్వహిస్తూ ఉంది. అదే మరి దానికి ఈ సంబంధించిన ఈ కాలనీవాసులకు మరి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కూడా కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దానికి ముఖ్యంగా మరి గుండు వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగిస్తూ ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని బోనం సమర్పించుకోవడం జరిగింది. వారి కుటుంబాలు కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కూడా కలగాలని ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా అశేషాలు కలగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చాను. పానగల్ రోడ్డు శ్రీనగర్ కాలనీలో బెస్త సంఘం తరఫున 30 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మకు బోనాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా కాలనీవాసులు కూడా ఇక్కడికే వచ్చి పెట్టడం జరుగుతుంది. ఈ కాలనీవాసులకు అమ్మవారి దీవెనలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆమెను ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2వ ఆదివారం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఇష్టమైన మాసం ఇది. ఈ సందర్భంగా గత 20-30 సంవత్సరాలుగా అమ్మవారి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి
హ్యాట్రిక్ కౌన్సిలర్ అయిన కొండూరు సత్యనారాయణ గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకులు కుర్రెల విజయకుమార్ గారు, మా కాలనీ యొక్క బెస్త కుల బంధువులందరినీ సాదరంగా ఆహ్వానించినాం. మా ఆహ్వానం మేరకు విచ్చేసి మా అమ్మవారి దగ్గర వారు టెంకాయ కొట్టి వారు ఈ కాలనీ కాదు ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న ప్రజలు అదేవిధంగా నల్లగొండ పట్టణంలో యావత్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముత్యాలమ్మ అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం.